హోమ విజ్ఞానం ప్రపంచంలో అణువుల చలనాన్ని కలిగించేవి రెండే శక్తులు. ఒకటి ఉష్ణశక్తి, రెండు శబ్దశక్తి. ఇతర శక్తులు అణు చలనాన్ని కలిగించినా అవి ఉష్ణంగానో శబ్దంగానో మారి తద్వారానే చలనాన్ని కలిగిస్తాయి. ఇది ఈనాటి భౌతిక శాస్త్రం కూడా అంగీకరించిన సత్యం. ఈ రెండు శక్తులను సమ్మేళనపరిచి తద్వారా బహిరంగ వాతావరణంలోనూ అంతరంగ వాతావరణంలోనూ కూడా కాలుష్యాన్ని నిర్మూలించే ప్రక్రియే హోమం. హోమంలో అగ్నిని ప్రజ్వలించి మంత్రాలతో కొన్ని నిర్దిష్ట ద్రవ్యాలను మాత్రమే వేస్తారు. వేసే ద్రవ్యాలకు ఉన్న మూలికా గుణం వల్ల వాటిల్లోంచి వచ్చే పొగ ద్వారా మూలికా శక్తి వాతావరణంలోకి ప్రవేశించి అక్కడి కాలుష్యాన్ని నిర్మూలిస్తుంది. అలాగే మంత్రాల ఉచ్చారణతో అగ్ని జ్వాలల వల్ల పుట్టిన ఉష్ణశక్తి సమ్మేళితమై దగ్గరలో ఉండేవారి హృదయాలలో నూతన ప్రకంపనలను జనింపచేసి తద్వారా ఆ హృదయాలలోని కాలుష్యాలను నిర్మూలిస్తుంది. ఈ మధ్య విదేశాలలో హోమోథెరపీ పేరుతో నూతన వైద్య ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనిలో హోమాగ్ని వైద్య ప్రక్రియ ఉపయోగించే ప్రయోగాలను విజయవంతంగా చేస్తున్నారు. మన దేశంలో ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. హోమాలలో వినియోగించే మంత్రాలను బట్టి దానిలో వేయవలసిన మూలికలు ఇతర పదార్థాలు మారిపోతూ ఉంటాయి. ఇది శాస్త్ర నియమం. ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తే ఫలితాలు ఈనాటికి ప్రత్యక్షంగానే కనిపిస్తాయి. ఫోటోకెమికల్ ప్రక్రియ హోమాలలో పూర్తిగా వైజ్ఞానిక సిద్ధాంతం ఉందనటానికి మరో గుర్తు కూడా చెప్పుకోవచ్చు. అగ్ని ప్రధానంగా ప్రజ్వలించేది రాత్రికాలం అయినప్పటికీ హోమాలకి ముఖ్య కాలం మాత్రం పగలే. ఇందువల్ల మనకు సహజ సిద్ధమైన నిత్యాగ్ని సూర్యగోళమే. సౌరశక్తి మన జీవితాలకు శక్తిని అందిస్తోంది. హోమంలో మనం ఉపయోగిస్తున్నది కృతకమైన అగ్ని. ఈ అగ్ని ద్వారా ఉద్భవించే శక్తి సౌరశక్తితో సమ్మేళనం చెందాలి. అప్పుడే అది భౌతిక ఆధ్యాత్మిక ఫలితాలను సంపూర్ణంగా అందించగలుగుతుంది. ఈనాటి వైజ్ఞానిక శాస్త్రం వారు ఈ ప్రక్రియను ఫోటోకెమికల్ ప్రక్రియ అని పిలుస్తున్నారు. హోమధూమంలోని అణువులతో సూర్యకిరణాల ప్రతిస్పందన వల్ల ఈ ప్రక్రియ నిర్వహింపబడుతుంది. కనుకే హోమం పగటిపూట నిర్వర్తించబడుతుంది. ఉదయ సాయంకాల సంధ్యలలో సూర్యకిరణాలలోని అల్ప తరంగ పరిమితి గల అల్ట్రావైలెట్ కిరణాల తరంగాలు అత్యధికంగా భూమి మీదకి ప్రసారమవుతాయని మనందరికీ తెలుసు. మానవ ఆరోగ్యంపై వీటి విశేష ప్రభావం కూడా మనకు తెలుసు. మనకంటే మన ఋషులకు ఇంకా బాగా తెలుసు. అందుకనే ఉభయ సంధ్యలలోనూ హోమాలను నిత్య విధులుగా ఏర్పాటు చేశారు. హోమంలో రసాయన శాస్త్రం. దీనికి ప్రశ్న: హోమముల వల్ల కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి చెడు వాయువులు అధికంగా పుట్టి వాతావరణాన్ని కలుషితం చేయవా? దానికి జవాబు: దూలాలు వేసి తగలబెడితే ఆ పనే జరుగుతుంది. కానీ హోమంలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఒకటి, ప్రత్యేక దినుసులనే వాడతారు. రెండు, పరిమితంగా వాడతారు. మూడు, హోమకుండ ఉష్ణోగ్రత 250 డిగ్రీల సెల్సియస్ నుంచి 600 డిగ్రీల సెల్సియస్ లోపలే ఉంటుంది. 4, అడవి మంటల్లో ఇది 1300 డిగ్రీల సెల్సియస్ దాటిపోయి ఉంటుంది. 5, హోమంలో వేసే ఆద్యాది హవిర్ ద్రవ్యాల బాయిలింగ్ పాయింట్ 300 డిగ్రీల సెల్సియస్ ప్రాంతంలో ఉంటుంది. నెయ్యి, పాలు, గోధుమలు, ధాన్యాలు, చెరకు ముక్కలు, తేనె, ఎండు ద్రాక్ష, సోమలత, బ్రహ్మీరత, రక్తచందన, అగరు మొదలైనవి. అందువల్లే హోమకర్తలు హోమకుండాల దగ్గరలో కూర్చోగలుగుతారు.
6 300 డిగ్రీల సెల్సియస్ ప్రాంతంలో నీటి సువాసనలు ఆవిరుల వల్ల వ్యాపిస్తాయి. సామాన్యంగా హోమ ద్రవ్యాలలో సెల్యులోస్, లింగోసెల్యులోస్ అనే పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి కాలేటప్పుడు ఇతర పదార్థాలలో ఉండే హైడ్రోజన్ అణువులు కలిసి నీరు తయారవుతుంది. కానీ ఈ నీరు వెంటనే ఆవిరిగా మారి టైమోల్, ఎంగోలాన్, పినెన్, టర్పిలాన్ వంటి కొన్ని సుగంధయుక్త పదార్థాలను దూర ప్రాంతాలకి మోసుకుపోతాయి. అందుకే కాళిదాసు మహాకవి రఘువంశ మహాకావ్యంలో ప్రథమ సర్గలో ఇలా అన్నాడు: అభ్యుత్థితాగ్ని పిశునై అతిథీనాశ్రమోన్ముఖాన్ పునానం పవనోద్ధూతై ధూమై ఆహుతి గంధిభిః. వశిష్ఠ మహర్షి తన అగ్నికుండాలలో హోమాలు చేయగా ఆ జ్వాల వల్ల గాలిలో వ్యాపించిన హోమ ద్రవ్యాల పరిమళాలను మోసుకు వచ్చే ధూమాలు ఆ గాలి వల్ల విస్తరించి ఆశ్రమ ప్రాంతాలకు వస్తున్న అతిథులను దూరం నుంచే పవిత్రం చేస్తున్నాయి అని అర్థం. వాతావరణ పరిశుద్ధి 8వ పాయింట్. ఇది కాక ఎన్నో కెమికల్ రియాక్షన్స్ చోటు చేసుకుని వాటిల్లో కొన్ని సూర్య కిరణాల వల్ల ఫోటోకెమికల్ రియాక్షన్స్కి గురి అవుతాయి. ఈ ప్రక్రియలో కొంత భాగం కార్బన్ డయాక్సైడ్ కూడా ఫార్మల్గా డిహైడ్గా మారుతుంది. ఇది గొప్ప యాంటీసెప్టిక్ ఏజెంట్. దీనివల్ల పరిసరాలు పరిశుభ్రమవుతాయి. 9 ఈ విషయంలో ఎలుకలు, కుందేళ్లు వగైరాల మీద ప్రత్యేక ప్రయోగాలు జరిగాయి. 10 దోమలు, పురుగులు, రింగ్ వామ్స్ వంటి విషజీవులు కూడా తొలగింపబడతాయని నిరూపణ అయినది. 11 కిర్లియన్ ఫోటోగ్రఫీ ఉపయోగించి హోమ సమయంలో ఆరాను ఫోటో తీసినప్పుడు కూడా ఈ విషయం నిరూపణ అయింది. 12 హైదరాబాదుకు చెందిన వైజ్ఞానికులు కొందరు ఆరా గురించి చాలా పరిశోధనలు చేస్తున్నారు. 13 హోమ భస్మము, దాని ప్రభావం. ఇది కేవలం బూడిద కాదు, స్పిరిచువల్ ఎనర్జీకి వాహిక. 14 ఈ చెప్పిన హోమ గుణాలన్నీ సరి అయిన కట్టెలు, సరి అయిన సమిధులు, సరి అయిన నెయ్యి వాడినప్పుడే వస్తాయి. 15 వివిధ గ్రహాలకి, వివిధ దేవతలకి వేరు వేరు సమిధులని నిర్దేశించటంలో ఆయుర్వేదపరమైన కారణాలు ఉన్నాయి. వాటిని మార్చరాదు. సనాతన కాలంలో హోమోపయోగాలు, బయో ఎనర్జెటిక్స్, ప్రకృతి సిద్ధ పదార్థాల నుంచి శక్తి ఉత్పాదన, సైకోథెరపీ, మానసిక చికిత్స, మెడిసిన్, వైద్యం, అగ్రికల్చర్, వ్యవసాయం, బయోజెనెటిక్స్, జన్యుగత సత్పరిణామాలు. ఉదాహరణ గర్భిణీ సన్నిధిలో హోమాలు. 6 క్లైమేట్ టెక్నాలజీ, వాతావరణ శుద్ధీకరణ, ఇంటర్ ప్లానెటరీ కమ్యూనికేషన్స్, గ్రహాంతర వార్తా ప్రసరణ. ఇవన్నీ ఒకనాటి భారతీయ వైజ్ఞానికులు సాధించిన ఫలితాలు. 2 ఆవు పేడ. ఆవు పేడలో వ్యాధి నిరోధక లక్షణాలు గల పెన్సిలిన్ పోలిన పదార్థం ఉన్నది. ఇది రోగకారకమైన బ్యాక్టీరియాను నాశనం చేయును. 2 రేడియో ధార్మిక రేడియేషన్లను నిరోధించే శక్తి ఆవు పేడలో ఉండును. 3 ఉదాహరణకు చెర్నోబిల్ అణు విస్ఫోట దుర్ఘటన తరువాత కొంతమంది శాస్త్రవేత్తలు యుగోస్లేవియాలో హోమ ప్రభావాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి హోమ పరిసర ప్రాంతాలలో రేడియో ధార్మిక వికిరణ ప్రభావం తగ్గిందని నిర్ధారించారు. అలాగే భోపాల్లో యూనియన్ కార్బైడ్ రసాయనిక ఫ్యాక్టరీ గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు కూడా హోమం వల్ల రక్షణ జరిగింది. 4 సోవియట్ యూనియన్లో ప్రజలు వారి గుడిసెలను ఆవు పేడతో సీల్ చేయటం వలన రేడియో ధార్మిక వికిరణాన్ని తగ్గించుకోగలిగారు. 5 నాసా వారు
ఆవు పేడను పలుచని పొరగా స్పేస్ క్యాప్సూల్స్పై పూతగా పూయటం వలన రేడియో ధార్మిక వికిరణ ప్రభావం వాటిపై లేకుండా చేశారు. మూడవది ఆవు నెయ్యి. నెయ్యికి విషతుల్యమైన చెడు కలిగించే పదార్థాలను తొలగించు స్వభావం ఉంది. నెయ్యి హుతం అంటే దహనమయ్యే ప్రక్రియలో మొక్కల పెరుగుదలకు అవసరమైన రసాయనాలే కాకుండా విష పదార్థాలను కరిగించుకునే రసాయన సమ్మేళనాలను విడుదలవుతాయి. 4 హోమ ప్రభావం వలన మొక్కలలో ఉండే స్తూపాకార నాళికల సరాసరి వ్యాసం పెరుగుతుంది. దాని వలన మొక్కలకు కావలసిన పోషక పదార్థాలు త్వరగా అన్ని భాగాలకు చేరి పెరుగుదలను వృద్ధి చేస్తాయి. 5 హోమ ప్రభావం వలన కిరణజన్య సంయోగ క్రియ వృద్ధి చెంది దాని వలన ఆక్సిజన్ సైకిల్ కూడా వృద్ధి అగును. హోమ ధూమము పత్ర హరిత ఉత్పత్తికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియను కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా నిరూపించవచ్చు. వరి మొక్కలపై హోమ ప్రభావం. హోమ ప్రభావాన్ని వరి మొలకెత్తటంలో ప్రయోగాత్మకంగా పరిశీలించి నిర్ధారించారు. వరి విత్తనాలను 4 గదులలో పెట్రీ డిషెస్లో ఉంచారు. ఒక గదిని సామాన్య పరిస్థితుల్లో ఉంచారు. 2వ గదిలో సూర్యాస్తమయాలలో అగ్నిని వెలిగించారు. 3వ గదిలో సూర్యాస్తమయాలలో మంత్రోచ్చారణ జరిపారు. 4 సూర్యాస్తమయాలలో 4వ గదిలో సాంప్రదాయక మంత్ర సహిత అగ్నిహోత్రాన్ని జరిపారు. 3 కాలాలలో వేసవి, వర్ష, చలి రోజుల పాటు ప్రయోగాన్ని జరిపారు. కాండం పెరుగుదల, వేరు పెరుగుదలను మరియు నాటి ఫ్రెష్ డ్రై భారాలను కొలిచారు. పరిశీలనల తరువాత వేరు పెరుగుదలలో, మొక్క పెరుగుదలలోనూ వాటి ఫ్రెష్ వెయిట్లోనూ 4వ గదిలోని వరి విత్తనాల మిగతా 3 గదుల్లో వాటికన్నా ఎక్కువగా వచ్చాయి. ఇది వివేకానంద యోగా రీసెర్చ్ ఫౌండేషన్ బెంగళూరు వారి వద్ద నుండి వచ్చిన సమాచారం. త్రేతాగ్నులు. సనాతన కాలంలో అగ్నిహోత్ర విధులన్నింటిలోనూ మూలమైన విధానం పేరు త్రేతాగ్నులు. త్రేతాగ్నులు అనేది 3 అగ్నికుండాల సమష్టి వ్యవస్థ. వాటి ఆకారం ఈ క్రింది విధంగా ఉంటుంది. గార్హపత్యం అనేది వర్తులాకారంగా ఉన్న అగ్నికుండం. ఆవహనీయం అనేది సమచతురస్ర అగ్నికుండం. దక్షిణ అగ్ని అర్ధవృత్త అగ్నికుండం. ఈ మూడిట వైశాల్యాలు సమంగా ఉండాలని శాస్త్ర నిర్ణయం. ఈ నిర్మాణం సాధ్యం కావాలంటే రేఖాగణిత విజ్ఞానం విస్తారంగా ఉండాలి. ఈ విజ్ఞానం మనకు సమృద్ధిగా ఉండేది. ఇలాంటి విషయాలను బోధించే గ్రంథాలను సులభ సూత్రాలు అంటారు. వాటిల్లో ఏమి ఉందో రేఖామాత్రంగా తెలుసుకుందాం. పైథాగరస్ థియరం. ఆపస్తంభ సులభ సూత్రం అనే గ్రంథం ఉంది. దీన్ని ఎంత క్రిందకు గుంజినా 3000 బీసీ తగ్గదు. పైథాగరస్ 580 బీసీ వాడు. సులభం అనగా దారం స్కేల్ కేవలం వాటితో జామెట్రీని చెప్పే శాస్త్రం పేరు సులభ సూత్రం. ఒక చోట లంబకోణ త్రిభుజాకార అగ్నిగుండ నిర్మాణం చెప్పవలసి వచ్చింది. కోణం లంబకోణమని నిర్ణయించడం ఎలా? దానికి ఆపస్తంభుడు చెప్పిన ఉపాయం ఇది. 12 అంగుళాల పొడవున్న దారం తీసుకో. దాని మీద 3 అంగుళాల వద్ద ఒక గీటు పెట్టు. మళ్ళీ 4వ అంగుళం వద్ద గీటు పెట్టు. దారం మొదట ఒక మేకు కట్టు. మొదటి మార్కు దాకా కట్టి లాగి అక్కడ మేకుపాతు. 2వ మార్కు దగ్గర పట్టుకుని ఆ దారాన్ని బిగుతుగా వచ్చేటట్లు గుంజు. అక్కడ మేకుపాతు. నీకు లంబ త్రిభుజం వస్తుంది అన్నాడు. దీర్ఘ స్యాక్ష్టయ రజ్జు పార్శ్వమని తిర్యజ్జునీత యత్ పృథగూతే కురుత
తదుభయం కరోతి అంటే a² + b² = c² అయితే 1c = 90 అని ఆయన చెప్తున్నాడు. ఇదే ఆపస్తంభ శుల్ప సూత్రంలో 3వ కాండంలో చతురస్రం మండల రచికేషన్ అనే ప్రసక్తి వచ్చింది. ఆహవనీయం చతురస్రం, గార్హపత్యం మండలం, దక్షిణాగ్ని అర్ధవృత్తం ఇవన్నీ సమాన వైశాల్యంగా ఉండాలి. దీనికోసం ఆయన కొన్ని సూత్రాలు చెప్పాడు. ఇవన్నీ కూడా గణితంలోకి వెళ్ళేటువంటివి. హోమ ప్రభావం ఎలా ఉంటుంది అంటే హోమ ప్రభావం ప్రధానంగా 5 మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తి యొక్క పవిత్రత, 2 హోమగుండం యొక్క రేఖాగణిత స్థితి, 3 హోమ మంత్రాలు, 4 హోమ కాలం, 5 హోమ ద్రవ్యాలు. వ్యక్తి పవిత్రత అనేది ఆ వ్యక్తి ఉద్భవించి చేసే భావతరంగాలకు కారణమవుతుంది. హోమకుండం యొక్క ఆకారం హోమ సమయంలో జరిగే శక్తి సమూహాల అంతశ్చర్యలకు సహాయకారి అవుతుంది. హోమ మంత్రాలు, హోమకాలం ఈ 2 కూడా హోమ ద్రవ్యాలు అగ్నిలో ఆహుతి అవుతున్నప్పుడు జరిగే కెమికల్ రియాక్షన్స్ మీద ప్రత్యేక ప్రభావాలను చూపిస్తాయి. ఇక హోమ ద్రవ్యాలు సూటిగా కెమికల్ రియాక్షన్స్కి కారణమై నిర్దిష్ట ప్రయోజనాలను కలిగిస్తూ ఉంటాయి. 3 మనం త్రేతాగ్నులలో ఉండే అగ్నికుండాల ఆకారాన్ని కొంత పరిశీలించి ఆ సందర్భంగా ఆపస్తంభ శుల్భ సూత్రంలో ఉన్న పైథాగరస్ థియరమ్ కూడా ప్రస్తావించుకున్నాం. అంటే పైథాగరస్ కంటే 1000 సంవత్సరాల ముందే ఆ సూత్రం మన మహర్షులకు తెలుసునని చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు హోమ ద్రవ్యాల గురించి కొంచెం చెప్పుకుందాం. హోమ ద్రవ్యాలు సూర్యగ్రహానికి తెల్ల జిల్లేడు సమిద అంటే అర్కపత్రం, 2వది చంద్రగ్రహానికి మోదుగ అంటే పలాశం, 3 కుజగ్రహానికి చండ్ర అంటే కదిరం, 4 బుధగ్రహానికి ఉత్తరేణి అపామార్గం, 5 గురుగ్రహానికి రావి అంటే అశ్వత్థం, 6 శుక్రగ్రహానికి మేడి ఉదుంబరం, 7 శనిగ్రహానికి జమ్మి శమి, 8 రాహుగ్రహానికి గరిక దూర్వ, 9 కేతుగ్రహానికి దర్భ. ఏ గ్రహాల వల్ల ఏ వ్యాధులు వస్తాయని చెప్పారో వాటిని నివారించే పదార్థాలనే ఆయా గ్రహాలకు సమిధలుగా నిర్దేశించారు. ధన్యవాదాలు.